హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హెల్దీ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా దీని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుందాము. ఈ లడ్డు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఇందులో విటమిన్ సి అండ్ ఈ ఉండడం వల్ల హెల్దీ స్కిన్ ఉంటుంది, అలాగే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ఉండడం వల్ల ఎనీమియా రాకుండా కాపాడుతుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బాదం పప్పు తీసుకోవాలి, అలాగే ఒక కప్పు వరకు జీడిపప్పు తీసుకొని ఈ రెండింటిని 3 times పాటు వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకోవడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి క్లీన్ అయిపోతాయి. మనం చిన్నపిల్లలకి ఏది చేసినా సరే కొంచెం నీట్గా చేస్తే పిల్లలకు కూడా మంచిది. తర్వాత వీటిని అన్నిటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పావు కప్పు వరకు పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పావు కప్పు యాడ్ చేయాలి. వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేయాలి. మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. తర్వాత వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు గీ తీసుకొని 1 కప్పు డేట్స్ తీసుకొని ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత మనం ఏదైతే పౌడర్ మిక్సీ పట్టుకొని ఉంటామో దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. డేట్స్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనకు స్వీట్కి తగ్గట్టుగా డేట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. స్వీట్ బాగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసినట్టుగా ఇట్లా మనం కలిపినప్పుడు ముద్దగా వచ్చిందనుకోండి, అప్పుడు లడ్డు షేప్కి బాగా వస్తుంది. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే. నెయ్యి అనేది మన ఆప్షనల్ అనమాట. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలాగ లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ లడ్డుని 1 year దాటిన పిల్లలకు మాత్రమే సర్వ్ చేయాలి. రోజుకు 1 లడ్డు చొప్పున ఇవ్వచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.